హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా, యూబర్, ర్యాపిడో డ్రైవ్ చేస్తాను. యూబర్ లేదు, ఓన్లీ ఓలా, ర్యాపిడో డ్రైవ్ చేస్తాను. ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 13 ఫ్రైడే. ఇప్పుడు అనేది చూద్దాం మనం ఈరోజు ఎంత వస్తుందా అనేది. నిన్నైతే 2500 వచ్చింది. ఈరోజు చూడాలి ఈరోజు ఎంత వస్తుందో. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే టైం వచ్చేసి 8:15 అయింది. 8:15. ఇప్పుడైతే ఓలా ఆన్ చేస్తున్నా, ఓలా ర్యాపిడో ఆన్ చేస్తాను. నిన్న ఓలాలో వచ్చేసి మార్నింగ్ 8 to 12 150 రూపీస్ ఇన్సెంటివ్ పెట్టిండు. ఈరోజు అయితే ఏం పెట్టలేదు. ఈరోజు ఓన్లీ ఈవినింగ్ ఒకటి పెట్టిండు. అది ప్రజెంట్ అయితే ఇంకా ఇప్పుడు ఓలా ర్యాపిడ్ అయితే ఆన్ చేస్తారు. అంతకన్నా ముందు మీరైతే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అనేది ఇచ్చుకోండి, కామెంట్ చేయండి. ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై అనేది 100% ఇస్తాను. ఇప్పుడైతే ఉన్న డ్యూటీ అయితే ఆన్ చేస్తున్నా. ఓలా అయితే ఆన్ చేసిన. నెక్స్ట్ ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం. ర్యాపిడోలో ప్లాన్ ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పాను, చూడకుంటే ఛానల్లోకి వెళ్ళి నిన్న వీడియోలో చూడండి. ప్లాన్ అప్డేట్ చేసిండు. ఇప్పుడైతే ర్యాపిడో కూడా ఆన్ చేసిన. ఓలా ర్యాపిడో రెండు ఆన్ చేసిన. చూద్దాం ఏ దాంట్లో రైడ్ పడుతుంది అనేది. ఫస్ట్ టైం వచ్చేసి 8:15 అయింది. ఇదిగోండి 8:15 అయింది. ఇంకా చూడాలి. ఇప్పుడైతే ఇంకా ఇన్సెంటివ్ అయితే 100-150 అట్లా ఇస్తుండే అంతే. పన్నది లేదు. 4.6 కిలోమీటర్స్ పికప్, 21 కిలోమీటర్స్ డ్రాప్ అంట. పేమెంట్ వచ్చేసి 340 అంటే వద్దు. ఇది చూద్దాం నెక్స్ట్ ఏమన్నా పడుతుందేమో. ఇదైతే యాక్సెప్ట్ చేయలేదు. 340 టోటల్ మనమే 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం. వాడు ఇచ్చే 340 అంటే కిలోమీటర్ 11 రూపీసో 12 రూపీసో పడుతుంది. వేస్ట్ అది కూడా మనకు కూడా ఏం మిగలదు. ఎందుకంటే ఇప్పుడు ట్రాఫిక్ ఉంటుంది. నా ట్రాఫిక్లో తోలితే అది కూడా మిగలదు. చూసుకొని యాక్సెప్ట్ చేయాలి పెట్టి రైడ్ అనేది. నిన్నటి రైడ్ చూపిస్తా చూడండి. నిన్న వచ్చేసి 50 రైళ్ళు వేస్తే నేను అందులో 9 రైళ్ళు యాక్సెప్ట్ చేసిన. 9లో మళ్ళీ 4 రైళ్ళు క్యాన్సిల్ చేసిన. చూపిస్తా చూడండి. పర్ఫార్మెన్స్లోకి వెళ్తే చూపిస్తుంది మనకి. ఇగో యాక్సెప్ట్ రేట్ వచ్చేసి 18%. 18%లో 16%. 50 రైడ్స్లో 9 రైడ్స్ యాక్సెప్ట్ చేసిన. 50 రైడ్స్ మనకేసిండు. 9 రైడ్స్ యాక్సెప్ట్ చేసిన. మళ్ళీ ఆ 9 రైడ్స్లో కూడా 4 రైడ్స్ క్యాన్సిల్ కొట్టినాయి. యాక్సెప్ట్ చేసి క్యాన్సిల్ చేసిన. అంటే ఇది కస్టమర్ క్యాన్సిల్ చేసినా కానీ మనకే తగ్గుతుంది. మనకే ఇది రేటింగ్ అనేది తగ్గుతుంది. 44% ఉంది. చూడాలి ఇంకా ఈరోజు ఎట్లా వస్తాడో అనేది. ఇదైతే ఇంకా ఇప్పటి నుంచి వీడియోస్ అనేది నైట్ పూట రావు. డైలీ అనేది ఆఫ్టర్నూన్ పూట అనేది రిలీజ్ చేస్తాను. ఆఫ్టర్నూన్ 2కి ఎగ్జాక్ట్గా. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే వీడియో అనేది ఎక్కువ మందికి వెళ్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళకి కూడా వెళ్తుంది. మీరు లైక్ చేసినట్లయితే మీరనే లైక్ చేస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లస్ ఈ మంత్ నేను ఏమనుకుంటున్నా అంటే 300 సబ్స్క్రైబర్స్ క్రాస్ చేస్తే ఈ మంత్ ఎండింగ్ లోపు, ఈ మంత్లో ఎన్ని డేస్ డ్యూటీ చేశాను, ఎంత మిగిలింది, ఎంత డీజిల్ పోయింది, ఎంత వచ్చినాయి టోటలు అనే ఫుల్ డీటెయిల్గానే చెప్తాను. కానీ 300 సబ్స్క్రైబర్స్ అనేవి క్రాస్ చేయాలి. మీరు లైక్ చేసినట్లయితే, ప్రజెంట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేసుకున్నట్లయితే ఛానల్ అనేది కొత్త వాళ్ళకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు వాళ్ళకి వీడియో కానీ నచ్చినట్లయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అందుకు చెప్తున్నాను. మీరు షేర్ చేయకున్నా కానీ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అలా ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకు షేర్ చేయండి.
ఓకే మరి అయితే ఇప్పుడైతే నా రైడ్ అయితే ఏం పర్లేదు, ఒకటి అన్నది యాక్సెప్ట్ చేయలేదు. 25 కిలోమీటర్స్ 340 రూపీస్ అంటే వేస్ట్ అనిపించింది. ప్రజెంట్ అయితే సిటీలో బుకింగ్స్ లేవు అని వస్తున్నాయి, చూడాలైతే. సరే మరి అయితే మీకైతే తర్వాతనే నేను అప్డేట్ చేస్తాను. ఓకే మరి మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా, కొత్తగా వీడియోలు చూసేవాళ్ళు సపోర్ట్ చేసినట్లయితే నేను కూడా ఇంకా క్లారిటీగా ఇంకా క్లియర్గా చెప్తాను. ఓకే మరి అయితే మళ్ళీ రైడ్ పడ్డాక అప్డేట్ చేస్తాను. హాయ్ హలో నమస్తే. ఇప్పటికైతే మనకి 10:30 అయింది టైము. 8:30కి రైడ్ పడినది, 10:30 అయింది టైం. 2 అవర్స్ అయింది. 2 అవర్స్లో వచ్చేసి అమౌంట్ ఓన్లీ ర్యాపిడోలోనే రైడ్లు పడినాయి, ఓలాలో అయితే రైడ్స్ ఏం లేవు. ర్యాపిడోలో 2 రైళ్ళు ఉన్నాయి, ఒకటి 10 కిలోమీటర్స్, ఒకటి 10 కిలోమీటర్స్. అమౌంట్ వచ్చేసి 463 అమౌంట్ చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఒకటేమో ఇది 10 కిలోమీటర్స్ 248, ఇంకోటి అది కూడా 10 కిలోమీటర్స్ 215 రూపీస్, టోటల్ 463 రూపీస్. ఇది ఎక్కడి నుంచి అంటే కోంపల్లి దూలపల్లి రోడ్ నుంచి సూరారము, మల్లారెడ్డి హాస్పిటల్. ఇంకోటి వచ్చేసి సూరారం నుంచి గండిమైసమ్మ, ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజు. ఈ 2 అయిపోయినాయి ఇప్పటికైతే. ఓలాలో అయితే అసలు రైట్స్ ఏం పడలే, అది మనకెయ్యలేదు లేక ఎవరికి లేవో అయితే తెలీదు. సరే లేనట్లున్నాయి ఈరోజు రైట్స్ కూడా. ఇదైతే ఇట్లుండే తిన్నాయి పరిస్థితి. ఇన్సెంటివ్ కూడా మళ్ళీ ఏం యాడ్ చేయలే ఓలాలో, అదే ఈవినింగ్ ఇన్సెంటివ్నే ఉంది. సరే మరి అయితే మళ్ళీ అయితే అప్డేట్ చేస్తాను మీకు. ప్రజెంట్ అయితే ఇంకేం రైడ్ పడలేదు ఓలాలో. అప్పుడు ఫస్ట్ ఒకటి పడినది కదా, అదొకటే పడినది, తర్వాత ఒకటి పడలే. ఒకటి 25 కిలోమీటర్స్ 350 అని చెప్పిన కదా ఫస్ట్ స్టార్టింగ్లో, అదొకటే పడినది అదైతే. సరే మరి అయితే మళ్ళీ అయితే మీకు అప్డేట్ చేస్తాను.